సుస్వాగతం స్వాగతం జన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం జన స్వాగతం ఆలయమున స్వాగతం సుస్వాగతం స్వాగతం జన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం జన స్వాగతం అందరూ చప్పట్లతో మరియమ్మ గారికి గౌరవాన్ని తెలియజేద్దాం. అందరం భక్తియుతంగా ఈ పూజలో పాల్గొందాం. దేవుని దీవెనల కోసం ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల ప్రార్థనలో దేవుడు ఆశ్చర్య కార్యములు అద్భుతములు చేస్తాడని మనం విన్నాం. దానియేలు జీవితంలో, దానియేలు గ్రంథములో రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కళ గురించి రాజుగారికి చెప్పకోకుండా ఆ కళ చెప్పాలి, కళ యొక్క అర్థం చెప్పాలి. అప్పుడు శాస్త్రికులు, మాంత్రికులు, సొలి చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు అందరూ కూడా పిలిపించారు. వాళ్ళందరూ కూడా అన్నారు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యములో, ప్రభా, దేవదూతలు కూడా ఇది చెప్పలేదు. ఎందుకంటే నువ్వు కళ చెబితేనే దాని భావం చెబుతారు, కానీ కళ చెప్పుకోకుండా చెప్పాలంటే దేవతలు కూడా చెప్పరు అన్నాడు. కానీ దానియేలు ఇంటికి వెళ్ళి తన మిత్రులతో కలిసి ఆ రాత్రి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాత్రి దానియేలుకు ఆ కళ చూపించి కళకు అర్థాన్ని కూడా చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసావా, మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు కఠినంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. మన జీవితమే మనకు అర్థం కాదు, మన కుటుంబమే మనకు అర్థం కాదు, మనతో ఉన్నవారే మనకు అర్థం కాదు. ఏమిటి ఇది అంత అనుకుంటా. కానీ రోజు ప్రార్థన చేసిన రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకైతే రాత్రికాల సమయంలో దానియేలు ప్రేరేపించి ఆ కఠినమైన ప్రశ్నకు జవాబిచ్చి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడో మనకు కూడా ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మనం చేసిన పాపాల కొరకై పశ్చాత్తాపడి దివ్య పూజలో యోగ్యముగా పాల్గొందాం. దయతో మన్నించవా
చూడాలని నీవై కోర్చిన యేసయ్య ఇంటికి నీ వెళ్ళావే యేసయ్యా నిన్ను నే చేరాలని యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చినయ్యా నీ పాపిని కరుణించవా దయతో మన్నించవా నీ పాపిని కరుణించవా దయతో మన్నించవా కరుణామయుడా 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 పరితాపముతో నీ దరి చేరినవి కరుణించవా దయతో మన్నించవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయాలను ఓదార్చ పంపబడిన కేలిన వారా దయ చూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారమును మేము తెలుసుకుంటిమి. పవిత్ర కన్య మరియమ్మ జపమాల మాత విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనకు శిరస్సు, ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములు స్వస్థానమునందు నిలచి కీళ్లతో పొందిక కలది అగును. మొదటి పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు వస్తున్న కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానములకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలా మంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుషులకు వరములను ఒసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగి వచ్చిననియే కదా, అనగా భూలోకపు లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమంతమును తన ఉనికి నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిని చేరిన వాడే క్రిందికి దిగి వచ్చిన వాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తలులను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను,
బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరమాను సంఘాభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లా నచ్చెను. కనుక మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చి జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. అప్పుడు ఇంకా మనము పసిపిట్టలము కాము. తమ టక్కరి జిత్తులతో ఇతరులను తప్పుత్రోవ నడుపు మోసగాళ్ళు బోధ గాలి తాకిడిని అలల పోటునకు కొట్టుకొని పోము. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలెను. ఆయన మనకు శిరస్సు. ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములను స్వస్థానములంద నిలిచి ఉండును. దేహమంతయు తనకు అమర్చబడిన కీళ్లతో పొందిక ఆగును. అప్పుడు ప్రతి అవయమును సక్రముగా పని చేసినచో దేహమంతయు ప్రేమ ద్వారా పొందుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను.
ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ శుభవచనములు నా చెవిని సొకగనే, నా గర్భమంగళి శిశువు ఆనందమచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ద్వారా మన పాపములు మన్నింపబడినగాక. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో రాత్రంతా కూడా జాగరణ చేసి తెల్లవారుజాముకు మనం చేరి ఉన్నాం. ఈ తెల్లవారుజామున దేవుడు మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏమిటి అద్భుతం అంటే 2 రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ యూదియా దేశాన్ని యెహోషాపాతు రాజు పరిపాలిస్తూ ఉంటాడు. యెహోషాపాతు రాజు ఎవరో తెలుసా? దావీదు వంశములో పుట్టినవాడు. దావీదుకి సొలొమోను, సొలొమోనుకి రెహబాము, రెహబాముకి ఆసా, అబియా, ఆసా తర్వాత యెహోషాపాతు తర్వాత యెహోరాము తర్వాత ఉజియా, యోతాము, హిజ్కియా, అహజ్యా, మనష్షే, అట్లా లైన్ ఉంటారు. ఈ యెహోషాపాతు పరిపాలిస్తున్నప్పుడు 20వ అధ్యాయం 1వ వాక్యములో ఎదోమీలు, మిదియానులు, అమోనీలు, మరి వాళ్ళందరూ 4 తెగల వాళ్ళు దండెత్తి వస్తూ ఉంటారు. దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఎంతో కంగారు పడతాడు. 4 జాతుల వారు, రకరకాల వారు. ఒక జాతి వారు కాదు. ఎదోమీలు, మోవాబీలు, మిదియానీలు, అమోనీలు, తలా ఒక జాతి వారు, తలా ఒక కేటగిరీ నాగరికత. వాళ్ళందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు మొరపెట్టుకున్నప్పుడు తెల్లవారుజామున దేవుడు గొప్ప అద్భుతమును యెహోషాపాతు రాజు జీవితంలో చేసి ఉన్నాడు. 20వ వాక్యం కాడు చదువుతా. 2 రాజుల దినచర్య గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం నుండి చదువుతా. చూసావా? మరునాటి ఉదయము వారందరూ పెందల కడనే లేచి ఆ ప్రజలు ప్రయాణమైపోతుండగా ఒక చదవండి మంచిగా. యెహోషాపాతు యూదీయులారా, యెరూషలేము పౌరులారా, మన దేవుడైన ప్రభువును నమ్మనిచో నమ్మినచో మీకెట్టి ఆపద కలగదు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిరా ఒకసారి. చదవండి మంచి తొందరగా టైం అయిపోయింది. అది అయిపోయిందిగా. ప్రభు ప్రవక్తల సందేశమును నమ్ముడు, మీకు విజయము సిద్ధించును. ప్రైజ్ ది లార్డ్. చూసావా? మరునాటి ఉదయము యెహోషాపాతు 4 దుష్ట రాజులు అన్నమాట, ఒక జాతి వారిక. అక్కడే మన కుటుంబం పైన, మన పిల్లల పైన రకరకాల దుష్ట శక్తులు, లోకం పనిచేస్తూ ఉంటుంది. మన కుటుంబం పైన, మన పిల్లల పైన. ఆ దుష్టలను కూడా ఈరోజు రాత్రికాల సమయంలో మనం చేసిన ప్రార్థన బట్టి పెందల కడనే లేచినప్పుడు అవన్నీ కూడా మన ఇంటి నుండి, మన జీవితం నుండి తరిమివేయబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత అక్కడ ఏం చేస్తున్నాయంటే యెహోషాపాతు రాజు సంగీతం, సితారా మొదలైన వాయిద్యాలు తీసుకుని సంగీతముతో పోతున్నాడు.
ఆయన వాడిన ఆయుధం ఏమిటంటే కేవలము సంగీతం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. సంగీతం మాత్రమే. ఆయన ఈట పట్టుకోలేదు, బడిసి పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు. ఆయన ఆయుధం ఏమిటంటే సంగీతం. ఈరోజు గుడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ ఆయుధం ఏంటి? సంగీతం. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుంటూ వెళ్ళండి. తెల్లవారుజామున ఇంటికి పోయేసరికి మీ ఇంట్లో ఉన్న దురాత్మలు, ఏ రకమైన దురాత్మైన కూడా పారిపోయి దేవుడు మీకు భద్రత సంపూర్ణ దయచేస్తాడు. యేసువా వందనం. జపమాల మాత పండుగను ఈ వారంలో ఈ నెలంతా కొనియాడి ఉన్న మరొక గొప్ప ఆయుధం ఏమిటంటే జపమాల అనే ఆయుధం. యేసువా వందనం. సంగీతం అనే ఆయుధం ఒక్కసారి పాడితే ఎంతమంది పాటలు పాడతారు? ఒక్కసారి పాడితే నేను అంతే అన్నా. మరి అమ్మగారి రకం చూస్తున్నాను. యేసువా వందనం. సరే, ఒక్క ఆయుధం ఏమిటి? సంగీతం. రెండో ఆయుధం ఏమిటంటే జపం. ఈ రెండు పట్టుకోండి. మళ్ళీ నేను వస్తా కదా, అప్పుడు మరి బాగా పిలుస్తున్నాను. పిలుస్తారు కదా స్వామి, పిలుస్తాడు. నేనంటే ప్రేమ ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా ఈ రెండు ఆయుధాలు పట్టుకోండి. సంగీతం తర్వాత జపం. ఈ రెండు పట్టుకుంటే విజయం మనం పొందుతూ ఉంటాం. యేసువా వందనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, రాత్రంతా కూడా నైనా మేలుకొని ఉండి ప్రభా ప్రార్థించే వరము, ప్రార్థనా శక్తులనైనా మా సంఘానికి మాకు దయచేసి ఉన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు నైనా బిడ్డలు యెహోషాపాతు జీవితం ప్రభా 4 రకాల జాతుల వారు దండెత్తిచ్చినప్పుడు తెల్లవారుజామున చూసే సమయానికి వాళ్ళందరూ పారిపోయి ఉన్నారయ్యా. ప్రభా, యెహోషాపాతు ఉపయోగించిన ఆయుధం సంగీతం అనే ఆయుధమును, తల్లి మరియమాత యొక్క జపమాల ఆయుధమును ఎప్పుడు కూడా చేతపట్టి సాక్షులుగా ఉన్న అనుగ్రహాలు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అవనిలోన నాదు కోరిక పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక, నా సర్వం సకలము నీవేగా, నా జీవం నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు, ఫలధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు, శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా, శ్రేష్టమైన
సమర్పించుచున్నాను దేవా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మేము నీకు అర్పించుకుందరుగాక. తద్వారా నీ జనదైక కుమార్ని పరమా రహస్యములను సన్మానించున్న మేము అతని వాగ్దానములు అందుకున్నటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునిగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను జపమాల మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ దివ్య మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైకాసుతిని గర్భమున మోస్యను. తన కన్యత్తకు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వం కబడుచున్నారు. వాళ్లతో మా స్వరము లేఖము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువశ్రమలకు తన తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు నాథుని శరీరమా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద కింద మోసిన యేసు నాథుని రక్తమా, ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదను. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండును. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాళివారముగు మమ్ము పవిత్ర ఆత్మతో వారు ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. జపమాల ప్రార్థన సహాయాన్ని అందరికీ అందించండి. పవిత్రాత్మ దేవుళ్ళతో, దేవుని యొక్క దీవెనలతో మా విచారణను దీవించండి. దేవాలయ నూతనీకరణ పనులను, ముఖ్యముగా ఇంజనీరు గారిని, వారి పనివార బృందమును, దాతలను, సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. పూజలు పెట్టించు కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించి వారి పూజా తలంపులను దీవింపుడు. ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వీరి కుటుంబములను ఆశీర్వదింపుడు. ఉత్తానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, పూజలు పెట్టించు వారి కుటుంబాలలో మరణం పొందినటువంటి ఆత్మలను, శ్రీ అరుళానంద స్వాముల వారి ఆత్మను, మన విచారణలో మరణించిన ప్రతి బిడ్డ ఆత్మను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశకులోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగా మరియమాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, అంతోని వారితోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ఆయన చిత్తము ప్రకారము మనలో నెరవేరాలని విశ్వాసముతో చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నా నాటికి కావలసిన ఆనందము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలహములకు గురికాకునట్ల దయచేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారము శాంతి ఐక్యత మాకు అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. Lord, my Papa, my
శాంతిని నాకు శాంతిని నాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించటి వారు, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదము. క్రీస్తు శ్రీ రక్తములు మన నిత్యజీవన కాపాడుని గాక. ఆమేన్. అభయం
వారికి నిత్య రక్షణ వసగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి. భూమి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గ రాజ్యం రావాలి. ప్రియబిడ్డలారా, మరి రాత్రంతా పగలంతా 11 గంటలు 12 గంటల దాదాపు అందరు చేస్తారు. రాత్రంతా 9 గంటల కాడి నుంచి 5 దాకా మరి ఇట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేవుని యొక్క శక్తి, మహిమ, ఆయన యొక్క కృప ఎంతో ఉండాలి. మరి ఫాదర్ గారు అద్భుత వరం కలిగినటువంటి ఫాదర్ గారు పూజ అయిపోయినాక, పేరు ప్రదక్షిణ జపాలు అయిపోయినాక ఎవరి నుంచి ప్రత్యేకమైన దీవెన కావాలనుకున్న వాళ్ళు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి. ప్రియబిడ్డలారా, మరి ఈరోజు చక్కగా అద్భుతముగా భక్తియుతంగా ప్రార్థనలో నడిపి స్వస్థత ప్రార్థనలను మనందరికీ ఆ దీవెనలు అందించినటువంటి పవిత్రాత్మ దేవునికి అనుగ్రహాలు అందించినటువంటి దివ్య పూజావళిని సమర్పించి మనందరికీ గురువుగా అదేవిధంగా యాజకునిగా ఆ ప్రభు యొక్క దీవెనలు అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ పులి జోజప్ప గారికి, వారు మంచి ప్రసంగికులు, దేశంలో అనేక చోట్ల ప్రసంగాలు చేసేవాళ్ళు, గురువులకి, సిస్టర్స్కి, బ్రదర్స్కి వడకాలు ఇవ్వడం, ఇంకా అనేక విధాలుగా ప్రార్థనా కూటాలు నడపడం, వీటన్నింటిలో వాళ్ళు చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ముత్తంగిలో కొన్ని సంవత్సరాలు పనిచేశారు ఫాదర్ గారు. క్రీస్తురాజు ఫాదర్తో కలిసి కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. ఎంతో అనుభవం కలిగినటువంటి ఫాదర్ గారు ఈరోజు మన దగ్గరికి వచ్చి చక్కగా ఈ యొక్క ప్రార్థనలో యేసుతో రాత్రి మొత్తాన్ని మనకి ఆ యొక్క వారి యొక్క అనుభూతి ద్వారా, బైబిల్ ద్వారా అనేక విధాలుగా ఆ ప్రభువుకి దగ్గర కావడానికి సహాయం చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ పులి జోజప్ప గారికి మీ అందరి తరపున, మా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ గారికి దయచేసి కూర్చి ఫాదర్ గారికి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా ఫాదర్ గారు మరి రాత్రంతా కూడా మనతో ఉండి సహాయ సహకారాలు అందించారు. అంత దూరం నుండి వచ్చారు. ఫాదర్ గారికి మన విచారణ తరపున ఒక చిన్న బహుమానం కూడా తీసుకు ఉన్నాం. బాగా నడవాలంటే మనకు కావాల్సింది ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లేంటిది సంగీతం. సంగీతం విజయం కదా, పెద్ద ఆయుధం. మరి సంగీతం మన శ్యామ్ ఫాదర్ గారు మనకి రావడం ఒక మంచి వరం. మరి బిషప్ గారు ఏరి కోరి ఫాదర్ గారిని మనకి లేట్ అయినా కూడా ఏమంటాం, లేట్ అయినా లేటెస్ట్ బిషప్ గారు పంపించారు ఫాదర్ గారిని. ఒకసారి అందరూ చప్పట్లతో ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ శ్యామ్ ఫర్ మ్యూజిక్ అండ్ సింగింగ్. మరి ప్రాక్టీస్ పెట్టారు. ఈరోజు ఒక అద్భుతం జరిగింది, ఏదో చెప్పండి. బాగా చెప్పారు. పెద్ద పాటల బృందం వాళ్ళు, చిన్న పాటల బృందం వాళ్ళు కలిసి అందరూ ఈరోజు చక్కగా ఈ ఆరాధనలో పాటలు పాడారు. ఒకసారి మనందరూ చప్పట్లతో వారి ఇద్దరికి, రెండు గ్రూపులకి వందనాలు తప్పకుండా గట్టి కొట్టండి, ఎక్కువ చేయాలండి. థ్యాంక్ యూ. ప్రియ బిడ్డలారా, మన అమ్మగారు సుపీరియర్ సిస్టర్ వినయ, పెద్దమ్మగారు సిస్టర్ ఇజబెల్లా, చిన్నమ్మగారు, కానీ చిన్నమ్మగారైనా హుషారుగా ఉంటారు, సిస్టర్ స్వర్ణ. మరి వీళ్ళు ముగ్గురు పేరు డెకరేషన్, పీఠాలంకరణ, అదేవిధంగా పూజకు కావాల్సినవి అన్ని కూడా చక్కగా, అసలు మనం చెప్పకుండా చక్కగా ఎప్పుడు అన్ని కూడా మన సిస్టర్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. సిస్టర్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. మన గుడి పెద్దలు లేకుండా ఏం చేయలేము. ప్రియబిడ్డలారా, నీళ్ళేంటి, తర్వాత మీకు ఆ ఒత్తులు పెట్టారంటే మన గుడి పెద్దలు ఎనకుండి చేశారు గలాసుల్లో. మరి కాండ్రాని పని మన గుడి పెద్దలు చేస్తుంటారు. అన్ని విషయాల్లో మన గుడి పెద్దల ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. గంజి సుధాకర్ లేకుండా ఏమైనా ఫంక్షన్ జరిగిందా?
గంజి సుధాకర్, మ్యాన్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, జాక్ ఆఫ్ ఆల్ టాలెంట్స్. మరి అంతా అన్నిట్లో సర్వములో తానై ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. సౌండ్, లైట్, డెకరేషన్, మరి బయట నుంచి వస్తువులు తీసుకురావడం, అన్నిట్లో కూడా బాగలేకపోయినా జ్వరంతో ఉన్నా కూడా మరి ఈరోజు యూట్యూబ్ ద్వారా మన ప్రార్థనలు కూడా అనేక మందికి అందించడంలో సహాయపడ్డాడు. గంజి సుధాకర్కి ఒకసారి అందరూ చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. లక్కీగా కరెంట్ లేకపోతే ఈరోజే బ్యాటరీ కూడా వేసింది జనరేటర్కి. మరి సమయానికి దేవుడు అందించి చక్కగా సుధాకర్ ద్వారా సహాయం చేశాడు. మరి దేవునికి కూడా వందనాలు. మరీదల సభ్యులు ప్రియబిడ్డలారా వెనకుండి ఎంతో పని చేస్తారు. పూలు గుచ్చటంలో కానీ, టీ పెట్టడంలో కానీ మరీదల సభ్యులు ఇంకా వాళ్ళకి ఇంకా కొంతమంది కలిసి చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. ఆ టీ కదా బ్రహ్మాండం చేశారు. మరీదల సభ్యులందరికీ కూడా చప్పట్లతో వందనాలు తెలియచేద్దాం. భవనం మీరమ్మ, మరీదల సభ్యులందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల మేరీ, తుమ్మా నిర్మల మేరీ, నేను చెప్పకముందే స్వామి జపాలు ఎగరేద్దాం, తర్వాత లైవ్ పెడదాం ఫాదర్ అని చెప్పింది. వెలంగిరి ఫాదర్ అని చెప్పి ఈరోజు చక్కగా మనందరికీ లైవ్, అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తారు, ఇతర దేశాల్లో వాళ్ళు చూస్తారు, తర్వాత కూడా మన వాళ్ళు చూస్తారు ఈరోజు జరిగిన అన్ని కార్యక్రమాలు. మరి ఫాదర్ తుమ్మా వెలాంగినికి ప్రత్యేకంగా దేవుడు తోడుగా ఉండాలి, వాళ్ళ ప్రేష్ఠ కార్యాన్ని దీవించాలి. నిర్మల మేరీ, తుమ్మా నిర్మల మేరీ వారి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళు చేసిన సహాయం, లైవ్ యూట్యూబ్ లైవ్ పెట్టినందుకు వాళ్ళకు వందనాలు. మరి మన సహోదరులు మరి రైతులంతా కూడా నిద్రగాసి ఉన్నారు, దూర ప్రాంతం నుండి వచ్చి. వీళ్ళు ఏమంటాం మనం, కెమెరామ్యాన్ బాలస్వామి, హోసాన్న, మరి ఇద్దరు బ్రదర్లకి వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో వందనాలు తెలియచేద్దాం. ప్రియబిడ్డలారా, మన ఉపదేశ్ గారు చక్కగా టయానికి అన్ని కూడా ముందే వచ్చి అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఎలాంటి అభ్యంతరం లేకుండా చక్కగా చేశాడు. మన ఉపదేశ రాయపరెడ్డికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటాను. ఎవరినైనా మర్చిపోతే మీ అబ్బాయిగా, మీ ఫాదర్గా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సంవత్సరం మన గ్రామంలో నేను రెండవసారి జాగరణ ప్రార్థన నడిపించుతాం. ఫస్ట్గా ఈ మైక్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఫస్ట్ జాగరణ ప్రార్థన నడిపించి ఉన్నాను. మళ్ళీ ఈరోజు ప్రభు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి పాత విచారణలో ఏదో ఆనవాయితీ ప్రకారం ఒక పూజ చేస్తారు, పారిపోతారు. కానీ మన అంతోరాజు పారి గారు మాత్రము మన గ్రామానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఇద్దరు పాటల మన ఇద్దరు పాటల మీతో పాటలు కూడా ఇద్దరు పాటలు. ఆ విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జపాలని, జాగరణ ప్రార్థనలని, గుడి రెనోవేషన్ అని, ఆరాధన గోపురం అని, ఒకదాని తర్వాత ఒకటి మంగళవార ఉత్సవాలని, గురువార ఉత్సవాలని. కాబట్టి ఈ విధంగా అలసిపోకుండా మనల్ని స్ఫూర్తినట్టే చేస్తున్నాడు అన్నమాట. కనుక ఇన్ని కూడా చేయడానికి ఒక మంచి గురువును దేవుడు మన గ్రామానికి ప్రచారకర్తలుగా పంపించి ఉన్నారు. ప్రభువు వారిని దీవించి మంచి ఆరోగ్యం దయచేసి వీరి ద్వారా ఇంకా మన గ్రామంలోనూ మరి చాలా గ్రామాలు, వేరే గ్రామాల్లో కూడా చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నాయి. తాడు వారి చర్చలు సహకరిస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చెప్పడం వారు, అందరు గట్టిగా క్యాండిల్స్ ఆఫీస్ లో లిగించినట్టు. యేసువా వందనం, ఫాదర్ గారికి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వక అభినందనలు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ఉన్నా. కళ్ళు మూసుకుని చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభుడు అయిన ఓ సర్వేశ్వర, కాలము పరిపక్వమైనప్పుడు నీ ఏకైక కుమారుని ఒక స్త్రీమూర్తి పరిశుద్ధ మరిమ గారి ద్వారా మా చెంతకు పంపించి ఉన్నా. తన విశ్వసించు వారు ఏ ఒక్కరునూ నాశనం కాకుండా ఉండట కొరకై అట్లు చేసి ఉన్నారు. ప్రభా, నీ కుమారు నిమిత్తమై ప్రభా ఈరోజు దివ్య సప్రసాదంలో కొని ప్రభా రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపే భాగ్యం దయచేసి ఉన్నా. ఇదిగో తండ్రి, ఇప్పుడు
ఆ కుమారునికి జన్మనిచ్చిన ఆ కుమారుని తల్లి, మా అందరి తల్లి అయిన పరిశుద్ధ మరియమ్మ గారి జపమాల మాతగా చిన్న ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జపమాల ఎగరవేయబోతూ ఉండగా ఈ కార్యక్రమం చివరి కార్యక్రమం దీవించి నీ మహిమార్థమై ఆశీర్వదించునయ్యా, నీకే స్తోత్రం. జాగరణ ప్రార్థనకు సహకరించి చేయొదిలించిన ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కూడా ఆస్వాదించి నీ అపారమైన దీవెనలతో ప్రభా వారి కుటుంబాలను గ్రామాలన్నింటి కాచి కాపాడండి. పాడి పట్ల దీవించండి ప్రభా. కుటుంబాల్లో శాంతి సమాధానం ఆరోగ్యం దయచేయి. ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఫాదర్ గారు ఒక ప్రవేశము 3 మంగళవారం సమర్పించాం.
ఒకసారి దయచేసి రండి. చిన్న ప్రార్థన చదివి మీ చేతులు మీదుగా ఇది తీసేసే మధ్యలో తీసేసే కొన్ని ఇప్పుడు మన ఫాదర్లు అమ్మగారులు జపమాల మధ్యలో ఉండండి. జపమాల అందరూ ఫస్ట్ చిన్న పిల్లలు చేస్తారు, తర్వాత పెద్ద పిల్లలు అందరూ కలిసి దేవుడికి సమర్పించారు. సరేనా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమగల దేవా పరిశుద్ధ మహోన్నత స్తోత్రమురాజ ప్రభువాని దివ్యవాణి తల్లియు మాతృ తల్లి అయిన పరిశుద్ధ మరియ గారు అక్టోబర్ మాసం ప్రభా జపమాల మాతగా కొనియాడి ఉన్నాము తండ్రి. ముగింపు అనాథ తండ్రి కొనియాడిన మరి విశ్వాస మానాలు చేసి ప్రభా మమ్మల్ని కొట్టి
Jadi